తాజా అంశాన్ని చూస్తే సింగపూర్లోని ఆసుపత్రిలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కు చికిత్స కొనసాగుతోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, చెప్పండి, మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? మహిళ అలాగే శిశు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. అయితే అత్యవసర వార్డు నుంచి వేరే గదిలోకి మార్పు చేసినట్టుగా కూడా పవన్ కళ్యాణ్ ఈ రోజు సమాచారం అందింది. ఎందుకంటే నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ అలాగే అతని సోదరుడు చిరంజీవి దంపతులు కూడా నేరుగా ఏదైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ తో మాట్లాడడం, అలాగే సింగపూర్ లో ఉన్నటువంటి భారత హైకమిషనర్ కూడా సూచనలు చేసిన నేపథ్యంలో ఇటు వైద్యులు కూడా అత్యవసర విభాగంలోకి పవన్ కళ్యాణ్ కుమారుణ్ణి ఉంచి అక్కడ వైద్యం అందిస్తున్నారు. భారత హైకమిషనర్ కార్యాలయం కూడా ప్రత్యక్షంగా ఈ ఆసుపత్రిలో మార్క్ శంకర్ తాలూకు ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సమాచారం కూడా అందజేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అలాగే చిరంజీవి కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రికి వెళ్లి మొదట మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని కూడా పర్యవేక్షించడం జరిగింది. కాళ్ళు చేతులకి గాయాలు కావడం అయిన నేపథ్యంలో వాటికి వైద్యం అందిస్తున్నారు. అలాగే ఊపిరితిత్తుల దగ్గర బాగా పొగపట్టేయడం మూలకంగా తలెత్తినటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందుల మీద కూడా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు భారత కాలమాన ప్రకారం ఇవాళ ఉదయం అత్యవసర వార్డు నుంచి వేరే గదిలోకి మార్క్ శంకర్ ని తరలించడం జరిగింది. మరో 3 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే పరీక్షలు చేయాల్సి ఉంటుందని చెప్పి ఆసుపత్రి వైద్యులు తెలియజేయడం జరిగింది. ఇక్కడ వైద్య పరీక్షలు అలాగే అక్కడ వైద్య సేవలు అన్ని సంతృప్తికరంగానే ఉన్నాయని చెప్పి ఇటు జనసేన నాయకులు కూడా పేర్కొంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అక్కడ అందుతున్నటువంటి వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారని, అలాగే కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగిందని కూడా జనసేన నాయకుల ద్వారా మనకు సమాచారం అందుతోంది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా తన భార్యతో మాట్లాడారు. అలాగే కుమారుడిని శంకర్ ని కూడా ప్రత్యక్షంగా చూసిన తర్వాత జరిగిన గాయాలపై కూడా అక్కడ డాక్టర్లతో కూడా మాట్లాడడం జరిగింది. మరో 3 రోజుల పాటు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం సాధారణ స్థితికి ఇప్పుడైతే ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు, సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని కూడా వైద్యులు పవన్ కళ్యాణ్ సూచించడం జరిగింది. ఆ తర్వాత పరిస్థితిని మొత్తం అంతా కుదిరిపడిన తర్వాత అవసరం అనుకుంటే సింగపూర్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చే ఆలోచనలో కూడా కుటుంబ సభ్యులు ఉన్నట్టుగా జనసేన వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే సింగపూర్ లో ఉన్నటువంటి కేకే మదర్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో అత్యవసర విభాగం నుంచి వేరే గదిలోకి మార్చిన పూర్తి స్థాయిలో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలోనే శంకర్ తాలూకా వైద్య సేవలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.